అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచమని నిర్మాతలు, దర్శకులు ఎవరూ ప్రభుత్వం వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ పేదల కోసమే పనిచేస్తుందన్నారు. హీరోలకు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి టికెట్ల రేట్లు పెంచమనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా సినిమాకు వెళ్లాలంటే సినిమా థియేటర్లలో తక్కువ ధరలు ఉండాలన్నారు. ఇక నుంచి సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచమని నిర్మాతలు, దర్శకులు ఎవ్వరూ ప్రభుత్వం వద్దకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ పేదల కోసమే పనిచేస్తుందన్నారు. హీరోలకు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి టికెట్ల రేట్లు పెంచమనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా సినిమాకు వెళ్లాలంటే సినిమా థియేటర్లలో తక్కువ ధరలు ఉండాలన్నారు. ఇక నుంచి సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేందర్. రైట్ వైశాల్, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఆ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సినిమాల కోసం టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. అంతకంటే ముందు ఓజీ కావచ్చు, మొన్న అఖండ 2 గానీ, అంతకంటే ముందు చిరంజీవి సినిమా గానీ, ఇట్లా పలు సినిమాలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోల విషయంలో కానీ, లేదంటే భారీ నిర్మాతల విషయంలో కానీ కొంత సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా అఖండ 2 తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, నిన్న హైకోర్టులో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు సంబంధించిన కూడా దాని మీద వెంటనే నిర్ణయం, ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే భారీ టికెట్లు పెట్టడం ద్వారా సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళు వెళ్లి సినిమాలు చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, సినిమా రేట్లు కావచ్చు, ఇవన్నీ తడిసి మోపడవుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక మనిషి ఒక సినిమాకి వెళ్లి రావాలంటే దాదాపు 1000 రూపాయలు పెట్టి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం కూడా వెళ్లి రావాలంటే 5 నుంచి 10,000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అంశం మీద హైకోర్టులో సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి కూడా అఫిడవిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద సీరియస్ గా కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపు క్రితమే ఆయన ఈ ప్రకటన చేశారు. ఇక్కడి నుంచి ఎవరు కూడా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి నా దగ్గరికి ఎవరు రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కూడా ఎవరు రావద్దు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే హీరోలకు కోట్లకు రెమ్యునరేషన్ తీసుకొని టికెట్ల రేట్లు పెంచడం అనేది సరికాదన్నటువంటి విషయం మీద ఆయన చెప్పినట్టు నేపథ్యం అయితే ఉంది. కనుక కుటుంబ సమేతంగా సినిమాలు వెళ్లాలంటే సినిమా థియేటర్లో తక్కువ ధరలు ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే మొన్న మనం చూసాం అఖండ 2 సినిమా విషయంలో రేట్లు పెంచింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. వచ్చేటువంటి లాభాల్లో 20% పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు సినీ కార్మికులు ఉంటారు, వాళ్ళ వెల్ఫేర్ కి సంబంధించినటువంటిది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అనుకున్నట్టుగానే రేట్లు పెంచి అందులో నుంచి 20% కార్మికుల శ్రేయస్ కోసం ఉపయోగించినటువంటి నేపథ్యం కూడా చూసింది. కానీ అది చాలా అన్నట్టు కూడా మనం చూసాం. ఇంకా రేట్లు పెంచే పరిస్థితి వచ్చింది. సినిమా థియేటర్ వెళ్ళాలంటేనే సామాన్య జనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక దీన్ని చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావించారు. అందుకనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా పెద్ద సినిమా నిర్మాతలు కానీ హీరోలు కూడా ఎవరు కూడా తన దగ్గరికి వచ్చి స్పెషల్ షోలని, ప్రీమియర్ షోలని ఈ రకంగా 4-5 రోజుల పాటు, వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా ఎవరు కూడా తమ దగ్గరికి రావద్దు అనే విషయాన్ని అయితే ఆయన మరోసారి చెప్పారు. అందుకనే ఇక్కడి నుంచి అలాంటి షోలు జరగబోనటువంటి ఇండికేషన్ అయితే మంత్రి చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అలా ఉన్నటువంటి సినిమా టికెట్ ధరలు ఒక ఎత్తు అయితే, అలా ఉన్నటువంటి ఏదైతే వివిధ రకాల వ్యాపార సముదాయాలతోనే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఎవరు కూడా నిజమైనటువంటి హీరో అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా సినిమా టికెట్లు అంత స్థాయిలో పెట్టి చూడలేని పరిస్థితి నెలకొంది. కేవలం డబ్బున్న వాళ్ళు కానీ ధనికులు మాత్రమే
చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దీనికి చెక్ పెట్టాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావించారు. అందుకనే మొన్న అఖండ 2 తర్వాత పెరిగిన తర్వాత ఇప్పుడు హైకోర్టు వచ్చినటువంటి డైరెక్షన్ మేరకే కావచ్చు ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుందని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి, ఎందుకంటే మనం చూసాం ప్రభాస్ సినిమా కూడా రాబోతుంది, చిరంజీవి సినిమా రాబోతుంది జనవరి సంక్రాంతికి. ఇట్లాంటి వాటికి ఇక భవిష్యత్తులో ఈ రకంగా ప్రీమియర్ షోల పేరుతో స్పెషల్ షోల పేరుతో పెరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. చూడాలి అప్పటి వరకు మరి ఏమన్నా వేరే నిర్ణయం తీసుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది వైశాలి. అంటే ఇంతకు ముందు కూడా ఇలా పెంచబోమని పలుసార్లు ప్రకటించి కూడా మళ్ళీ జీవోలు అయితే జారీ చేస్తున్నారు కదా, కానీ ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చా? గతంలో కూడా అన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో నిర్ణయం చెప్పి మళ్ళీ వాళ్ళ వెనక్కి తీసుకున్న పరిస్థితి కూడా చూసాం, అల్లు అర్జున్ సినిమా కానీ మిగతా సినిమాలు కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ ఈసారి పెద్ద ఎత్తున జనాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యం కూడా చూసాం. కనుక హైకోర్టులో కొంతమంది ఫిల్ చేయడం కానీ ఎంత కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో నెగిటివ్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అందుకని నిర్ణయం తీసుకుందన్నటువంటి ఆలోచన కనిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి ఏకంగా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు ఇది ఒక ఇండికేషన్ గా మనం భావించాల్సి ఉంటుంది. బట్ అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నిర్ణయం మాట్లాడతారు, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇది కొంచెం రాష్ట్ర ప్రభుత్వమే ఆయనతో చెప్పించింది అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచమని నిర్మాతలు, దర్శకులు ఎవ్వరూ ప్రభుత్వం వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ పేదల కోసమే పనిచేస్తుందన్నారు. హీరోలకు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి టికెట్ల రేట్లు పెంచమనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా సినిమాకు వెళ్లాలంటే సినిమా థియేటర్లలో తక్కువ ధరలు ఉండాలన్నారు. ఇక నుంచి సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.